దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగునుగాక. హోప్ ఛానల్ వీక్షిస్తున్న వీక్షకులందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ బాగున్నారా? మనము పరిశుద్ధ గ్రంథంలో ఉన్న స్త్రీలను బట్టి ధ్యానం చేసుకునిచున్నాము. ఈరోజు మరి యొక్క ప్రాముఖ్యమైనటువంటి సద్గుణరాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. వాక్య భాగంలోకి వెళ్ళక మునుపు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రములు. మీ కృప చొప్పున నాయన, నీ కాలంనైనా మమ్మల్ని కాపాడి ఉన్నావు, కృప చూపి ఉన్నావు, మేలు చేస్తున్నావు. ఈరోజునైనా ప్రాముఖ్యమైనటువంటి సద్గుణరాలు స్త్రీని బట్టి ప్రభా మేము ధ్యానం చేసుకుని పోతుండగా మీ బిడ్డలకనైనా వినగలిగే మనస్సును, గ్రహింపు శక్తిని కలుగు చేయమని, మీ సంఘ పరిచారకులుగాను పరిచయలో వాడబడే మనస్సును అనేక మంది బిడ్డలకు మీరు కలుగు చేయమని యేసు నామమును బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథము నుండి ఈరోజు మనము సహాయం చేసే సద్గుణరాలు ఫిబే అనే స్త్రీని బట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈమె గురించి రోమిలకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయము 1-2 వచనాల్లో మనము ధ్యానం చేసుకుందాం. క్రేంకేయులో ఉన్న సంఘ పరిచారకుల రాలగు ఫిబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్లుగా ప్రభువునందు చేర్చుకొని, ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్నడలా సహాయము చేయవలనని ఆమెను గూర్చి మీకు సిఫార్సు చేయుచున్నాను. ఆమె అనేకులను నాకును సహాయకురాలై ఉండెను. కాబట్టి ఈ ఫిబే అనగా వెలుగు ప్రకాశించునని అర్థమిస్తుంది. క్రేంకేయులో నివసిస్తున్న భక్తురాలు. ఈ క్రేంకేయ అనేది కొరింథీ నగరానికి తూర్పున ఉన్న ఒక ఓడభాగము. ఈమె గ్రీకు జాతికి స్త్రీగా అక్కడే పుట్టి పెరిగి ఉన్నటువంటి తర్వాత క్రీస్తును విశ్వసించిందిగా ఇక్కడ మనం గ్రహించవచ్చు. ఇక్కడ ఈమెలో ఎలా ఈమె క్రీస్తు కొరకు ప్రకాశించబడిందో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఫిబే అనగా వెలుగు ప్రకాశించను. కాబట్టి ఎక్కడ ఏ రీతిగా యేసు క్రీస్తు ప్రభు యొక్క సంఘము యొక్క విధానములో ఈమె ఏ రీతిగా ప్రకాశించబడిందో మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా సంఘ పరిచారకురాలుగా ఫిబే ఉంది. సంఘ పరిచారకులంటే ఆ రోజుల్లో పౌలు గారు మరి ఆయన అనేక మంది దగ్గర చోటుకు వెళుచున్నప్పుడు, ఆయన బంధించబడుతున్నప్పుడు ఆయనకి ఉత్తరాలు సంఘానికి కావలసినటువంటి సమాచారం రాయటానికి కొందరు రాసేవారు ఉన్నారు. ఆ రాసిన పత్రికలు కానీ ఉత్తరాలు కానీ ఆ సంఘాలకు చేరవేసేవారిగా ఉన్నారు. కాబట్టి ఆయన చెరసాల్లో ఉండి పత్రికలు రాసినప్పుడు రాయటానికి కొందరు, మరి ఇవ్వటానికి కొందరు, ఇలాగా ఆనాటి కాలంలో సరైనటువంటి వసతులు లేని విధానంలో సంఘము యొక్క ఎదగటానికి, సంఘము దేవుని యొక్క వాక్యము చేత నింపబడటానికి, యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను బోధించడానికి పౌలు గారు తీసుకున్న ఈ యొక్క నిర్ణయాన్ని బట్టి అనేక మంది పరిచారకులు ఉండేవాళ్ళు, వాళ్ళ వంతు వాళ్ళు సహాయాన్ని చేసేవారు. ఇక్కడ ఫిబే అను సంఘ పరిచారకురాలు అని ఉందని పరిశుద్ధులకు తగినట్లుగా ప్రభువులను అందరినీ కూడా ప్రభువునందు చేర్చుకుంది. యేసు ప్రభువునందు ఆమె రక్షించబడింది కాబట్టి, యేసు ప్రభువునందు ఆమె మార్పు చెందింది కాబట్టి, యేసునందు ఆమె జీవితాన్ని మార్చుకుంది కాబట్టి అనేక మందిని చేర్చుకొని పరిశుద్ధులకు తగినట్లుగా ఆమె జీవిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ మొట్టమొదటిగా సంఘ పరిచారకురాలుగా ఈముంది. ఈమున్న సంఘములో మంచి పరిచారకురాలుగా పేరు పొందింది. సంఘము కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఎంతగానో ప్రయాసపడింది. ఆమె ఆసక్తి కలిగి సంఘ పరిచర్య చేసింది. నేటి దినాల్లో కూడా సంఘములో ఉన్నవారు చాలా వరకు ఎలా ఉన్నారంటే అన్నిటి మీద పెత్తనం కావాలి. సంఘములో పరిచర్య చేసేదానికన్నా, సంఘములో తగ్గింపు స్వభావము కన్నా సంఘములో ఉన్న పరిచారకురాలు ఎలా ఉన్నారంట, అందరి మీద పెత్తనం చేసేవాళ్ళుగా ఉన్నారు. వీళ్ళు పరిచర్య చేయరు, పని ముట్టుకోరు. సువార్త పరిచర్యలో వాళ్ళు కొంచెం కష్టపడటానికి కూడా ఇష్టం ఉండదు, కానీ పరిచర్య చేసేవారి మీద
పెత్తనం చేయటానికి మాత్రము వీళ్ళకి చాలా సమయం ఉంటుంది, చాలా సమయం ఉంటుంది. అందుకనే సంఘానికి అంతా అమర్చిన తర్వాత కాదు, కానీ సంఘము యొక్క పునాదిలోని నీవు పరిచారకురాలుగా వెళ్ళి నువ్వు పరిచర్య చేస్తే నీకు ఆశీర్వాదము. సంఘం అంతా అభివృద్ధి అయిన తర్వాత అప్పుడు నువ్వు వెళ్ళి పెత్తనం చేయటం కాదు, కానీ ముందుగానే నీ యొక్క సంఘం కోసం నువ్వు కష్టపడాలి. నీ సంఘం కోసం నువ్వు నీ వంతు నీ సహాయం అందించాలి. ఏ రీతిగా సంఘాన్ని మనం కట్టుకోవాలా, ఏ రీతిగా సంఘాన్ని మనము ముందుకు నడిపించుకోవాలా, ఏ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రజలకు చేరవేయాలా. యేసు ప్రభువునందు రక్షణ లేని వారికి నరకం ఉందని చెప్తున్నాడు దేవుని యొక్క వాక్యం. నమ్మిన వారు రక్షించబడతారు, నమ్మని వారికి నరకమని చెప్తుంది. ఈ నరకంలో ఎంతమంది వెళుతున్నారో, నమ్మని వారు ఎందరైతే ఉన్నారో, అసలు సువార్త ఎవరికి తెలియకుండా ఉందో, అసలు సత్యమైనటువంటి సువార్త ఎవరికి చేరలేకపోతుందో, నీవు సత్యమైనటువంటి ఆ సువార్తను అంగీకరించినప్పుడు అది కూడా నీవు ఇతరులకు తెలియచేయాలి. సంఘం అంతా అన్నీ సమకూర్చబడిన తర్వాత అప్పుడెళ్ళి కూర్చొని రావటం కాదు, లేకపోతే అప్పుడెళ్ళి ఏదో మొక్కుబడిగా రావటం కాదు, కానీ సంఘం యొక్క పునాదిలోనే నీ వంతు సహాయాన్ని సహకారాన్ని అందించాలి. అందుకని ఈ ఫిబే గురించి ఎందుకు పౌలు గారు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడుతున్నాడు, ఎందుకు ఈమె గురించి మాట్లాడుచున్నారు, ఆమెకు మీ వలన కావలసిన ఏదైనా ఉండడం ఆమెకు సహాయం చేయలేమని ఆమెను గురించి మీకు నేను సిఫారసు చేయుచున్నాను. ఎందుకని ఆమె అనేక మందికి సహాయం చేసింది, అనేక మందిని తన ఇంట చేర్చుకుంది, ఆమె అనేక పరిశుద్ధులకు తగినట్లుగా మంచి ప్రవర్తన విధానములో జీవించింది. కాబట్టి సంఘ పరిచారకురాలుగా నీవు ఎలాంటి ఉండాలి. అందుకని పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు, మొదటి కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, కాగా నా ప్రియ సహోదరులారా, మీరు మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్త్రీలను కదలని వారును ప్రభు కార్య అభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. ప్రభు యొక్క కార్య అభివృద్ధి యందు ఎప్పటికి కూడా ఆసక్తులై ఉండాలి. ప్రభు యొక్క కార్యము సర్వలోకానికి సర్వ సృష్టికి సువార్త ప్రకటించబడాలి, సత్యమైనటువంటి సువార్త బోధించబడాలి. అటు తర్వాతే అంతం వస్తుంది. దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలి. సేవకుడు వాక్యాన్ని ప్రకటించాలంటే దానికి కావలసిన వనరులన్నీ కూడా సమకూర్చబడాలి. దేవుని యొక్క వాక్యం ఈరోజు మరి మందిరాల్లో, సంఘాల్లో, చర్చిల్లో బోధించబడుతుంది. మరి టీవీల్లో దేవుని యొక్క వాక్యం వస్తుంది, ఇంటర్నెట్లో మరి ప్రతి ఆ సోషల్ మీడియాలో కూడా దేవుని యొక్క వాక్యం రావటానికి సేవకుడు ఒక్కడు చెప్తుంటే దాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి సంఘ పరిచారకులు సహాయం చేసే టీం అంతా కూడా కావాలి. నీవు దేవుని యొక్క వాక్యాన్ని బోధించే వాళ్ళు ఒకరైతే దాన్ని ఎడిటింగ్ చేసి అనేక మందికి చారవేసేవాళ్ళు సంఘ పరిచారకులుగానే ఉండాలి. అందుకని దేవుడు చెప్తున్నాడు, ప్రభు కార్య అభివృద్ధి యందు ఎప్పటికీ మీరు ఆసక్తులై ఉండండి. ఇది దేవుని కార్యము, ఇది దేవుని యొక్క సువార్త అనేక మందికి ప్రకటించబడాలి. దేవుని యొక్క సత్య సువార్త అనేక మందికి చారవేయాలి. నేను కూడా అందులో పాలి భాగస్తులుగా ఉండాలి, నేను కూడా అందులో పాలి భాగస్తురాలుగా నేను ఉండాలి. ఈ సత్యమైనటువంటి సువార్తను చారవేయటానికి నీవు కూడా పాలి భాగస్తులుగా ఉండటానికి ప్రభు కార్య అభివృద్ధి యందు ఎప్పటికి కూడా ఆసక్తులై ఉండండి. దేవుని యొక్క కార్యము చేస్తున్నట్లయితే ప్రభువునందు ఏది కూడా వ్యర్థము కాదండి. నువ్వు చేసే ప్రతి పని వల్ల దేవుని యొక్క పరిచర్యలో నేను వాడబడితే నాకు ఏంటి లాభము? దేవుని యొక్క వాక్యాన్ని వారు బోధిస్తున్నారు, ఆ పరిచారకులుగా ఆ పని ఈ పని నేను ఈ పని చేస్తున్నప్పుడు నాకేంటి లాభం అనుకుంటావు, కానీ దేవుని యొక్క ఆశీర్వాదం నీకు వస్తుంది, దేవుని యొక్క ఆరోగ్యం నీకు వస్తుంది, దేవుని యొక్క కాపుదల నీకు వస్తుంది, నీకు నీ బిడ్డలకు దేవుడు తన జ్ఞానమును అనుగ్రహిస్తాడు. అందుకని ఎప్పటికి కూడా సంఘ పరిచారకులుగా ఉన్నప్పుడు మీరు ఎలా ఉండాలంట, ఆసక్తి కలిగి ఉండండి, ఆసక్తి కలిగి ఉండాలి. అదే ఆ మొదటి కొరింథీ 16వ అధ్యాయము 15వ వచనం మనం జ్ఞాపకం చేసుకుందాం. స్టెఫను ఇంటివారు అకయా యొక్క ప్రథమ ఫలమై ఉన్నారనియు వారు పరిశుద్ధులకును పరిచర్య చేయుటకును
తమ్మును తాము అప్పగించుకొని ఉన్నారని మీకు తెలియను. కాబట్టి ఇక్కడ పరిచర్య చేయటానికి తమ్మును తాము అప్పగించుకున్నారన్నారట. అందుకని కాబట్టి సహోదరులారా, అట్టివారికి పనిలో సహాయము చేయించు ప్రయాసపడుచు ఉండు వారందరికీ కూడా మీరు విధేయులై ఉండాలని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. పౌలు గారికి అనేక మంది సహకారులు సంఘం యొక్క పరిచర్య విధానంలో సహాయకురాలుగా వారు ఉన్నారు. ఈనాడు దేవుని యొక్క వాక్యం ప్రపంచమంతా కూడా బోధించబడాలి. ఇంకా సువార్త అందనటువంటి గ్రామాలున్నాయి, సువార్త అందనటువంటి ప్రదేశాలున్నాయి, వారికి సువార్త వెళుతుంది. ఈరోజు ప్రతి ఒక్కరి దగ్గర కూడా మొబైల్ ఉన్నాయి. ఈ ఫోన్లో అందరూ కూడా చూస్తున్నారు. ఈ ఫోన్లో దేవుని యొక్క వాక్యం వారికి వెళ్ళాలి. వారు చూస్తున్న విధానంలో కాదు, కానీ వారు చూస్తున్నప్పుడు, వారికి కావలసిన వారు చూస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యం కూడా స్క్రోల్ చేసేటప్పుడు వాక్యం వాళ్ళకి కనబడితే, ఒక మాట వినబడితే, ఒక మాట వారి హృదయానికి తాకితే, వారి మాట దేవుని యొక్క మాట వారి అంతరంగంలోకి వెళితే వాళ్ళ జీవితం మార్చబడుతుంది. ఆ విధమైన సహాయాన్ని అందించడానికి ఒక సేవకుడే కాదు, కానీ ఒక టీం వర్క్ కావాలి, సహాయకులుగా ఉండే మనుషులు కావాలి. దేవుని యొక్క పని విషయంలో, పరిచర్య విషయంలో నమ్మకస్తులుగా ఉండాలి. కాబట్టి ఇక్కడ ఫిబే అనే స్త్రీ సహాయకురాలుగా ఉందండి. సహాయం చేసింది, వారికి ఎంతగానో తోడ్పడింది. వారికి అవసరత విషయంలో, ఆహార విషయంలో, నీళ్ళు ఇచ్చే విధానంలోనూ అనేక రీతులుగా మేలు చేసింది. కాబట్టి ఈమె ఎలా ఉందంట, పరిశుద్ధులకు తగినట్లుగా ఉంది. ఈమె జీవితం ఆషామాషిగా లేదు, ఎలా పడితే అలా లేదు. సేవకులే పరిశుద్ధులుగా ఉండాలి, మరి దేవుని యొక్క ఆ శిష్యులే పరిశుద్ధులుగా ఉండాలి, నేను ఎలా ఉన్నా పర్లేదు అనుకోలేదు. కానీ పరిశుద్ధులకు తగినట్లుగా ఫిబే జీవితం ఉంది. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఈమె పరిశుద్ధురాలుగా కనబడుతుంది. ఏదైతే వాక్యం బోధించబడుతుందో, ఏదైతే వాక్యము వినిపించబడుతుందో, ఆ వాక్యానికి అనుగుణంగా తన జీవితాన్ని కట్టుకుంది. తన జీవితాన్ని ఈమె కట్టుకుంది, దేవుని చిత్తమునకు సమర్పించుకున్న స్త్రీగా కనబడుతుంది. ఈనాడు అనేక మంది పైకి భక్తి కలిగిన వారుగా ఉంటున్నారు, కానీ ఆ భక్తిని, శక్తిని వారు అనుభవించలేని స్థితిలో వారు ఉంటున్నారు. కాబట్టి పరిశుద్ధులుగా ఉండే విధానంలో ఎవరుండాలి? దేవుని వాక్యాన్ని బోధించే వాళ్ళే పరిశుద్ధులుగా ఉండాలి. నేను ఎలా ఉన్నా చాలే అనుకుంటున్నావేమో. నీవు కూడా పరిచారకురాలుగా ఉండాలి, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. కాబట్టి దేవుని చిత్తము సంపూర్ణముగా నీవు అంగీకరించాలి. దేవుని యొక్క వాక్యాన్ని పరిశుద్ధముగా సంపూర్ణంగా నువ్వు అనుగ్రహించాలని దేవుని యొక్క మాటలు మనకు చెప్తున్నాను. అందుకని రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 32వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. సహోదరులారా, నేను యూదయాలున్న అవిధేయుల చేతిలో నుండి తప్పించబడి యెరూషలేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లు నేను దేవుని చిత్తం వలన సంతోషముతో మీ యొద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందినట్లు మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనలు యందు నాతో కలిసి పోరాడవలనని మన ప్రభువైన యేసుక్రీస్తును బట్టియో ఆత్మ వలన ప్రేమను బట్టియో మిమ్మును బతిమాలు కొనుచున్నాను. అనేక మందికి సువార్తను బోధించడానికి మీరు నాకు సహాయం చేస్తున్నారు. కాబట్టి నాతో పాటు మీరు కూడా పాలివారు కావాలి. దేవుని చిత్తమును సంతోషముతో మీ యొద్దకు వచ్చినాను. నేను వచ్చినప్పుడు నాకు విశ్రాంతి పొందుకోవడానికి సహాయం చేస్తున్నారు, స్థలం ఇస్తున్నారు, నన్ను బాగా చూసుకున్నారు. ఇంత మాత్రమే కాదు, కానీ పరిచారకులుగా నీవు కూడా నాతో పాటు పాలి భాగస్తురాలుగా నీవు ఉండాలి, పాలి భాగస్తుడుగా నీవు ఉండాలి. దేవుని యొక్క సువార్తను ముందుకు తీసుకుని వెళ్ళాలి, రక్షణ సువార్తను ముందుకు తీసుకుని వెళ్ళాలి, సత్యమైనటువంటి సువార్తను ముందుకు తీసుకుని వెళ్ళటానికి మీరు కూడా నాతో కలిసి రండి అని పౌలు గారు ఆహ్వానిస్తున్నాడు. కాబట్టి పరిశుద్ధులు తగినట్లుగా నీ జీవితాన్ని మార్చుకోవాలి. అందుకని సహాయం చేసే సద్గుణరాలు, మంచి గుణం కలిగినటువంటి ఉంది ఈ ఫిబే. నీవు సంఘములో ఏ రీతిగా ఉంటున్నావు, ఎలా ఉంటున్నావు, ఈ ఫిబే కలిగినటువంటి మంచి గుణాలు నీలో ఉన్నాయో లేదో జ్ఞాపకం చేసుకోవాలండి. దేవుని మందిరానికి వెళితే సరిపోదు. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునికి నీ ఒప్పుకోవాలి.
దేవుని అధికారముల కింద నీవు ఒప్పుకోవాలి, మంచి జీవితాన్ని జీవించాలి, సద్గుణరాలుగా నీవు ఉండాలి. అందుకని ఈమె సంఘము యొక్క పరిచర్యలో పాటు సంఘములో అనేకులకు సహాయపడే అలవాటు కలిగినటువంటి స్త్రీగా ఉంది. పౌలు గారు రోమా సంఘానికి లేగా వాస్తు ఇక్కడ ఫిబే నాకు సహాయకురాలై ఉందని ఆమెను గురించి మాట్లాడుతున్నాడు. ఏ పత్రికలు రాసినా అది చారవేసే విధానంలో ఉందేమో. కాబట్టి సహాయకురాలకు సువార్త పరిచర్యను ఆనాడు దేవుని యొక్క వాక్యాన్ని బోధించడం చాలా కష్టముగా ఉంది. ఈనాడు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు, కొంచెం సులభవంతంగా ఉంది. అయితే ఇలాంటి దినాల్లో కూడా దైవజనులకు సహాయం చేయవలసినటువంటి బాధ్యత అందరి మీద ఉంది. దైవజనుని యొక్క సువార్త భారమైన దేవుని యొక్క భారాన్ని తీసుకుని వెళుచున్నప్పుడు అది ముందుకు వెళ్ళడానికి ఒక్కడే కాదు, కానీ వెనక ముందు సహాయకురాలుగా ఉండవలసిన బాధ్యత ఉంది. అందుకని నీవు దేవుని యొక్క విధానంలో వినయముతో ఎంతోమందికి సంపన్నం చేసింది. అందుకని వీరిలో అంతేకాదు కానీ లుదియాలాగా ఏమో కూడా సంపన్నురాలైన వినయముతో ఎంతోమందికి సహాయం చేసింది. సంపన్నురాలు డబ్బు ఉంది, డబ్బు లేక కాదు, ఆమె కావలసినంత ధనం ఉంది, ఆమె కావలసిన సుఖం సంతోషం ఉంది. అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను నేను ముందుకు తీసుకుని వెళ్ళాలి, యేసు ప్రభు యొక్క రక్షణ సువార్తను కూడా నేను కూడా పాలిభాగస్తురాలుగా ఉండాలి. నేను నా జీవితాన్ని మార్చుకున్నాను, నా ఆలోచన విధానాన్ని మార్చుకున్నాను. అనేక మంది దేవుని యొక్క వాక్యములో ఎదగటానికి ఈమె సంఘ పరిచారకురాలుగా ఉండి ఆ ఉత్తరాలు చేరవేస్తుంది, పౌలు గారికి పరిచర్య చేస్తుంది, నమ్మకస్తురాలుగా ఉందని దేవుని యొక్క మాటలు మనకు తెలియచేస్తున్నాయి. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో మాట ఉంది, మత్తయి సువార్త 10:42లో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు త్రాగనిచ్చిన వారికి వారి ఫలం బాగుంటుందంట. నువ్వు దేవుని యొక్క విధానంలో నీ వంతు సహాయం అందించాలి. చన్నీళ్ళు ఇవ్వమంటే నీళ్ళు మాత్రం ఇచ్చి మరి నీవు ప్రక్కకు పోవటం కాదు, కానీ అంటే నీవు ఆ యొక్క సేవకునికి ప్రతి విషయంలో కూడా సహాయకురాలుగా పరిచారకురాలుగా ఉండవలసిన బాధ్యత నీకుంది. అందుకని ఇశ్రాయేలులారా మీరు సహాయం చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ సంఘములో సమాజములో నీవు ఒక సంఘ పరిచారకురాలుగా నీవు ఉండాలని దేవుడు తెలియచేస్తున్నాడు. అందుకని ప్రతి విషయంలో కూడా మీకు ఎలా ఉందంట, నమ్మకత్వం కలిగినటువంటి ఫిబే. ఆమెకు మంచి గుణాలు కలిగి ఉన్నాయి, పరిశుద్ధత కలిగి ఉంది, దేవుని యొక్క సంఘ పరిచారకులకు పరిశుద్ధకు తగినట్లుగా జీవించింది, సహాయం చేసే సద్గుణాలు ఉన్నాయి, మరియు నమ్మకత్వం కలిగినటువంటి ఫిబే. భక్తుడైనటువంటి పౌలు గారికి రోమా సంఘానికి రాసిన లేఖను చేరవేయుటకు యథార్థమైన మనసుతో సేవ చేయుచున్న ఫిబేను నమ్మకస్తురాలుగా ఎంచుకొని ఆ ప్రతి పత్రికను ఆమె ద్వారా సంఘానికి చేరవేస్తున్నారు. ఆ పత్రికలు చేరవేస్తేనే ఈనాడు దేవుని యొక్క వాక్యాన్ని పత్రికల ద్వారా మనం చదువుకుంటున్నాం. ఆ పత్రికలు చేరవేసి దాన్ని జాగ్రత్తగా దేవుడు మరలా రాపించి ఉండేనే మరలా మనం ఈ వాక్యాలను మనం జ్ఞాపకం చేసి చదువుకుంటున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము చాలా విలువైంది. నీవు ఏ స్థితిలో ఉన్నావో, నువ్వు ఎలా ఉన్నావో, సంఘములో నీ స్థానం ఏంటో, సంఘములో నీవు ఎప్పుడు రక్షించబడ్డావో, సంఘములో అన్ని పనులు చేస్తున్నప్పుడు నువ్వు పక్కన బయట ఎక్కడో ఉండి అంతా అయిపోయిన తర్వాత పెత్తనం చేయటానికి వస్తే అది నీకు ఆశీర్వాదకరమైంది. సంఘ స్థాపనలో కట్టబడే దగ్గర నుంచి, ప్రయాసపడే దగ్గర నుంచి, సమకూర్చే దగ్గర నుంచి, పనిచేసే దగ్గర నుంచి కష్టపడితే అది నీకే మేలు. కష్టపడకుండా నువ్వు పెత్తనం చేయాలంటే రాదు. ఏ సంఘములో నీవు ఉన్నప్పటికీ కూడా, ఎక్కడ నువ్వు జీవిస్తున్నప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క నామములో నీవు రక్షణ పొందినట్లయితే నీవు కూడా సంఘ పరిచారకురాలుగా ఈ ఫిబేలాగా నీ జీవితాన్ని కూడా మార్చుకోవాలి. చాలా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించింది. దేవుని యొక్క వాక్యాన్ని చేరవేయటానికి నీవు కూడా నీ వంతు సహాయం నువ్వు చేయాలి. ప్రభువునందు ప్రయాస ఎప్పటికి కూడా వ్యర్థము కాదు. దేవుని యొక్క వాక్యాన్ని అందించే విధానములో, దేవుని యొక్క వాక్యాన్ని చేరవేసే విధానములో, ఈ టెక్నాలజీలో దేవుని యొక్క వాక్యాన్ని మరి చేరవేసే నీకొచ్చినటువంటి ప్రావీణ్యతను బట్టి కూడా నీవు కూడా సువార్త పరిచయ భాగములో వాడబడాలి.
ఎప్పుడైతే నువ్వు వాడబడతావో నీ కుటుంబానికి మేలు, ఎప్పుడైతే వాడబడతావో నీ కుటుంబానికి దీవెన, ఎప్పుడైతే వాడబడతావో నీ కుటుంబానికి ఆశీర్వాదం, ఎప్పుడైతే వాడబడతావో నీ కుటుంబానికి ఏ కొరతలు లేకుండా దేవుడిని ఆశీర్వదిస్తాడు. ఎప్పుడైతే నువ్వు సంఘ పరిచర్యలో వాడబడతావో నీకు కావలసిన ఆరోగ్యమును, ఆయుష్ను, శక్తిని, బలమును, పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని దేవుడు నీకు దయచేస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో స్త్రీలను బట్టి మనం ధ్యానం చేసుకొనుచున్నాము. సంఘ పరిచారకురాలుగా నీ బాధ్యత ఎలా నిర్వర్తిస్తున్నావో నువ్వు జ్ఞాపకం చేసుకో. నీ సేవకునికి నీవు సహాయాన్ని అందిస్తున్నావా? మాట సహాయమైనా, లేకపోతే కష్ట సహాయమైన, ధన సహాయమైన, లేకపోతే మంది సహాయమైన పరిచర్య చేయటానికి సేవకుడు ఒక్కడే కాదు, కానీ సంఘము కూడా సంఘ పరిచారకులుగా ఎవరైతే నియమించబడుతున్నారో నీవు కూడా పరిచర్య చేసే విధానంలో ముందుకు వచ్చినట్లయితే, నేను కూడా సంఘ పరిచర్య చేరి ఫిబేకి ధనముంది, అన్నీ ఉన్నాయి, కానీ యేసు ప్రభు యొక్క సువార్త ముందుకు తీసుకెళ్ళటానికి పౌలు గారు రాసిన పత్రికలన్నీ కూడా చేరవేస్తుందండి. ఇంకా చాలామంది ఉన్నారు పౌలు గారికి ఈ రీతిగా సువార్త పరిచర్యలో సహకారులుగా సహాయం చేసినటువంటి స్త్రీలు చాలామంది ఉన్నారు, పురుషులు చాలామంది ఉన్నారు. వారు ఉండబట్టి ఆయన చెరసాల్లో ఉండి ఉత్తరాలు రాస్తే అవన్నీ కూడా అందరికి చారవేయబడుతున్నాయి. ఈరోజు దేవుని యొక్క వాక్యము కూడా ప్రకటించే సేవకుడు ఆయన దేవునికి ప్రతిష్ఠించుకొని ఉన్నాడు. ఈ సువార్త అందరికి కూడా చారవేయబడాలంటే నీ వంతు సహాయాన్ని నువ్వు తప్పకుండా దేవుని కొరకు చేయాలి. అందుకని మీ ప్రయాస వ్యర్థము కాదు, నీవు ప్రభువునందు ఆసక్తి కలిగి ఉండమని దేవుడు ఈరోజు నీకు తెలియచేస్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువునందు ఒక స్త్రీగానే ఉన్నట్లయితే పరిశుద్ధ గ్రంథంలోని అనేక మంది స్త్రీలు దేవుని యొక్క విధానంలో నమ్మకస్తులుగా ఎదిగి ఉన్నారు, చివరికి సంఘ పరిచారకురాలుగా ఎదిగి ఉన్నారు. కాబట్టి నీవు కూడా నీ జీవితాన్ని మార్చుకొని దేవునికి నమ్మకమైన సాక్షిగా నువ్వు బ్రతకాలి. అందుకని ఇక్కడ సహాయం చేసే సద్గుణరాలు ఫిబే. నీ జీవితాన్ని కూడా ఆలోచించేయి. నువ్వు సంఘం విషయంలో ఎలాంటి ప్రాధాన్యత కలిగి ఉన్నావో, ప్రాముఖ్యత కలిగి ఉన్నావో, అన్నీ చేసిన తర్వాత వెళుతున్నావా? ఏది చేయకముందే వెళ్ళి నీవు కూడా పరిచర్య చేస్తున్నావో? సంఘం విషయంలో, మందిర విషయంలో నీ పని వంతు సహాయం చేస్తున్నావా లేదా? చేయకపోతే ఎక్కడి నుండి చేయి. పరిచారకురాలుగా నీ వంతు సహాయాన్ని చేయాలి, కానీ ఒళ్ళు దాచుకోవద్దు. మరి పనిని కష్టపడకుండా ఉండటానికి వెళ్లకుండా ఉండవద్దు. నువ్వెప్పుడు కూడా నువ్వెంత ప్రయాసపడితే అంత దీవెన, అంత ఆశీర్వాదం నీకు వస్తుందని దేవుడు ఈరోజు నీకు తెలియచేస్తున్నాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించబడను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రములు. ఇదిగో నాయన, మంచి సద్గుణాలు కలిగినటువంటి ఫిబే సంఘ పరిచారకురాలుగా ఉన్నది నాయన. ఆనాడు పౌలు గారి ద్వారా సంఘ పరిచర్య విషయంలో తండ్రి వాడబడింది ప్రభా, పరిశుద్ధురాలు, మంచిది అని చాలా సాక్ష్యం చెప్తున్నారు తండ్రి. ఈనాడు క్రైస్తవ జీవితంలో మిమ్మల్ని సురక్షితనిగా అంగీకరించిన బిడ్డలు ప్రభువా, మీ సువార్త పరిచర్యలో కూడా ప్రభువా నాయన, ఈ టెక్నాలజీ ప్రకారముగా తండ్రి, ఈ సోషల్ మీడియా ప్రకారముగా ప్రభువా వాడబడులాగున తండ్రి, ఎవరు వంతు వారు సహాయము చేయటానికి నాయన వారి మనస్సును ప్రేరేపించండి, వారి మనస్సును స్థిరపరచండి. మీకు సాక్షిగా జీవించే ధన్యతను ప్రతి ఒక్కరి కలుగు చేయమని నజరుడైన యేసు నామమును బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.